హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత హాస్టలర్ స్టూడెంట్ డే స్కాలర్ నుంచి హాస్టల్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఒకవేళ హాస్టల్ పెట్టుకున్న వారు ఇప్పుడు హాస్టల్లో ఉండకపోతే దాన్ని డే స్కాలర్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ నేను నెక్స్ట్ చెప్పబోయే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్లో డే స్కాలర్స్ నుంచి హాస్టలర్కి, హాస్టల్ నుంచి డే స్కాలర్స్కి మార్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీంట్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మొబైల్ స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో హాస్టల్ నుంచి డే స్కాలర్కి లేదా డే స్కాలర్ నుంచి హాస్టల్కి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దానికోసం మనం ఇలా స్క్రీన్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో స్టూడెంట్ సర్వీస్ అంటూ మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి సీరియల్ వైజ్గా అయితే ఉంటాయి. స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి స్కాలర్షిప్ సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, స్టేటస్ తెలుసుకోవడానికి. అండ్ మనం ప్రజెంట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 8th ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి మనకు స్కాలర్షిప్ ఎడిట్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనకు సంబంధించిన డీటెయిల్ ద్వారా మనకు స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేయొచ్చు. ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మనకు 2 వేవ్స్ అయితే ఉంటాయి. ఎవరైతే మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది 2014-15 నుంచి అండ్ 21-22 మధ్యలో అప్లై చేసుకున్న బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది లైక్ మీ ఏ అకాడమిక్ ఇయర్ యొక్క స్కాలర్షిప్ ఎడిట్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబరు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అండ్ మీకు సంబంధించి ఇయర్ ఆఫ్ పాస్, ఈ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క లాస్ట్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైతే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఉందో దట్ ఈస్ 2023-24 కావచ్చు అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ కావచ్చు, మీరు ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. క్లిక్ ఇయర్ ఫర్ 22-23కి సంబంధించి అకాడమిక్ ఇయర్ ఎడిట్ ఆప్షన్ అని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమని జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అకాడమిక్ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 23-24 అని వస్తుంది, 22-23 అని అయితే వస్తుంది. మీరు ఏ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ 23-24 సంబంధించిన ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్లో మీ నెంబర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫామ్ మిస్ అయినట్లయితే దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అప్లికేషన్ ఐడి అనేది కూడా మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ నెంబర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత మీ ఎస్ఎస్సి పాస్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లీలో పాస్ అయ్యారా అనే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని, సప్లీ అయితే సప్లీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ ఎస్ఎస్సి పాస్ ఇయర్, మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, దట్ ఈస్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 10th క్లాస్ పాస్ టైప్ ఏంటి, ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది ఉన్నట్లయితే మనకు డైరెక్ట్గా కరెక్షన్ ఫామ్ అనేది ఓపెన్ జరుగుతుంది. అండ్ మాక్సిమం ఎడిట్ ఆప్షన్ ఎప్పటి వరకు ఉంటుందంటే మీరు బయోమెట్రిక్ వేసే వరకు, దట్ ఈస్ ఆధార్ అథెంటిఫికేషన్ కోసం మీరు బయోమెట్రిక్ చేసే వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. వన్స్ మీరు బయోమెట్రిక్ చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోలేరు. ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు అంటే మీరు డైరెక్ట్గా కాలేజ్ రిలవెంటెడ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది. లేదా గ్రీవెన్సీలో రెడ్రెసల్ సంబంధించిన దాంట్లో మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఎడిట్ చేస్తారు. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మేము కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఎడిట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. లైక్ అప్లికేషన్ యొక్క ఐడి కావచ్చు, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవి మీవా కాదా అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లైక్ మీ డిస్ట్రిక్ట్లో మిస్టేక్ ఉన్న, తర్వాత మండల్లో మిస్టేక్ ఉన్న, విలేజ్లో మిస్టేక్ ఉన్న, డోర్ నెంబర్లో మిస్టేక్ ఉన్న, పిన్ కోడ్లో మిస్టేక్స్ ఉన్న, మీరు ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత స్టూడెంట్స్ సంబంధించిన సెట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సెట్ డీటెయిల్స్ అనేది మీరు ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాసారో ఆ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ మీరు పీజీ రాసుంటే సిపి గెట్ ఉంటుంది, బీఎడ్ రాసుంటే ఎడ్సెట్ ఉంటుంది, ఎంబీఏ ఎంసీ అయితే ఐసెట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు బీటెక్ అయితే ఎంసెట్ అనేది, ఇలా బేస్డ్ ఆన్ మీ సెట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. తర్వాత ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి.
సో ప్రెజెంట్ కాలేజ్ డీటెయిల్స్లో వచ్చేసి మీ కాలేజ్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అండ్ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది, ఏ యూనివర్సిటీ అది, అండ్ కోర్సెస్ ఏం అప్లై చేశారు, మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కోర్స్ డీటెయిల్స్ చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ర్యాంక్ చూస్ చేసుకున్న వాటిని కూడా చేంజెస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో నేను ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు సో డే స్కాలర్ అని అప్లై చేశాను సార్. ప్రజెంట్ హాస్టలర్ అని అయితే అప్లై చేయాలనుకుంటున్నాను. దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలని అయితే సో మెనీ ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ అనేది మీ అడ్మిషన్ నెంబర్ రాంగ్ ఇస్తే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాలేజ్ జాయినింగ్ డేట్ రాంగ్ ఇస్తే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ డిస్టెన్స్ రాంగ్ ఇస్తే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. స్కాలర్షిప్ టైప్ రాంగ్ ఇచ్చినట్టయితే దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్గా అప్లికేషన్ చేసుకున్నప్పుడు నాకు డే స్కాలర్ అని అయితే ఉంది. ప్రజెంట్ నేను హాస్టలర్ అని అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ హాస్టలర్కి సంబంధించిన ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ ఈ విధంగా మనం ఎడిట్ ఆప్షన్ ద్వారా హాస్టల్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు హాస్టల్లో ఏ డేట్ అయితే జాయిన్ అయ్యారో ఆ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఇక్కడ డేట్ ఆఫ్ ది హాస్టల్ జాయినింగ్ ఏమి ఇస్తామంటే, సో మీరు ఏ రోజు అయితే హాస్టల్లో జాయిన్ అయ్యారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ నా సజెషన్ ఫాలో అవుతానంటే మీరు జూన్ మంత్లో ఏదో ఒక డేట్ ఇచ్చినట్టయితే మీకు టోటల్గా 10 monthsకి మెస్ ఫీ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ డేట్ కూడా మీరు జూన్ ఇవ్వాలి. అండ్ అదేవిధంగా హాస్టల్ డేట్ కూడా మీరు జూన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. లేదు అనుకుంటే రిస్క్ ఎందుకు అనుకుంటే మీ కాలేజ్ అథారిటీస్ కానీ మీ హాస్టల్ అడ్మినిస్ట్రేటర్ కానీ చెప్పిన సజెషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం మీరు ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే మీరు ఏ డేట్లో కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఏ డేట్లో హాస్టల్లో జాయిన్ అయ్యారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే లైక్ బ్యాంక్ అకౌంట్ తప్పించిన అలాంటివి కూడా మీరైతే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయొచ్చు. సో మీకు సంబంధించిన పాస్పోర్ట్ ఒకవేళ తప్పుగా అప్లోడ్ చేస్తుంటే అప్డేట్ చేయొచ్చు. సో ఇలా మీ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అయితే వస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. లైక్ మీరు ఇప్పుడు ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో అవి పర్ఫెక్ట్గా ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేసుకోండి. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికెంట్ డీటెయిల్స్ అప్డేట్స్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించి అప్లికేషన్ అనేది అప్డేట్ అయిందా లేదా అనేది అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ కాలేజ్ అథారిటీస్ మీరు ఎడిట్ చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ని కాలేజ్లో సబ్మిట్ చేయమన్నా లేదా హాస్టల్ అథారిటీస్ వారు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయమన్నా కూడా మీరు యొక్క అప్డేట్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టూడెంట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 6th ఆప్షన్లో ప్రింట్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి ప్రజెంట్ ఏ స్కాలర్షిప్ అయితే అప్డేట్ చేయడం జరిగిందో ఆ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం వచ్చేసి 23-24కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అప్డేట్ చేస్తాం కాబట్టి సో మనం ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ అయితే చేయమంటుంది. లైక్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క అకాడమిక్ ఇయర్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సీ పాస్ టైప్, ఎస్ఎస్సీ ఇయర్లో పాస్ అయ్యారనే థింగ్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని సో మన యొక్క అప్డేట్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం 23-24కి సంబంధించిన స్కాలర్షిప్ అప్డేట్ చేసాము. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క పాస్ టైప్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. మీరు సప్లీలో పాస్ అయ్యారా, రెగ్యులర్లో పాస్ అయ్యారని చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎస్ఎస్సీ ఇయర్లో పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ గెట్ డేటా పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి స్కాలర్షిప్ అప్డేట్ చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ ఉంటుంది, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే పీజీ కానీ బీఎడ్ కానీ బీపెడ్ కానీ కోర్సెస్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఉంటుంది, మీ కోర్స్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రింట్ అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనం అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ కాలేజ్ అథారిటీస్ కానీ మీ యొక్క హాస్టల్ సంబంధించిన వాళ్ళు కానీ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయమంటే మీరు తీసుకెళ్ళి అక్కడ ప్రింట్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. దీంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ మీరు వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ మీరు వేటిని అయితే ఎడిట్ చేయడం జరిగిందో అవి అప్డేట్ అయ్యాయా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ప్రజెంట్ మేము వచ్చేసి ఏంటంటే సో మా యొక్క కోర్సుకు సంబంధించిన జాయినింగ్ డేట్ అనేది అప్డేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అనేది అప్డేట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకున్న థింగ్స్ అనేది మనకి ఇక్కడ జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇలా జనరేట్ అయినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్లీ ఎడిట్ అయిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అయితే ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క రెలవెంట్ స్కాలర్షిప్ సెక్షన్లో కానీ మీ హాస్టల్ సెక్షన్లో కానీ సబ్మిట్ చేసినట్టయితే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఒకవేళ మీరు హాస్టల్ నుంచి డే స్కాలర్కి అప్డేట్ చేసుకోవాలి
చేసుకోవాలనుకున్న, డే స్కాలర్ నుంచి హాస్టల్కి అప్డేట్ చేసుకోవాలనుకున్న ప్రాసెస్ అయితే ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.